దేవవంత శ్రీ మర్రి చెన్నారెడ్డి గారి 28వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుచౌర్ వర్మ గారు, అదేవిధంగా ఇప్పటిదాకా ఈ కార్యక్రమంలో పాల్గొని వెళ్లిన గౌరవనీయులు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ సాయి కుమార్ గారు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెండ్ల భాస్కర్రావు గారు, మరి ఈ కార్యక్రమ కర్తలు స్వర్గీయ మరి చెన్నారెడ్డి గారి పుత్రులు శ్రీ మరి రవీందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మరి శశిధర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఈ కార్యక్రమానికి రాజకీయ ఉద్దండులు, మరి గొప్ప గొప్ప వ్యక్తులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నాకు స్వర్గీయ మరి చెన్నారెడ్డి గారితో చాలా స్వల్ప సంబంధం ఉన్నది. నేను రాజకీయాలకు ఆకర్షిస్తున్నాయి. నా ప్రాపర్ తాండూరు నాకు. నేను వికారాబాద్ రిజర్వేషన్ ఉన్నాయని చెప్పేసి వికారాబాద్కి వచ్చి అక్కడున్న నాయకులతో అందరితో మాట్లాడితే ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్న శ్రీ మరి చెన్నారెడ్డి గారి దగ్గరికి మరపల్లి నాయకులు వికారాబాద్ నాయకులు తీసుకొని వచ్చి కలిసిన తర్వాత నన్ను కిందికి మీదికి చూసి చాలా మంచిగా ఉన్నావు రా, నువ్వు అందంగా ఉన్నావు, చాలా చక్కగా ఉన్నావు, కానీ ఈ ఎలక్షన్స్ లో మాత్రం నేను తిరుమలయ్య అనే వ్యక్తికి నేను టికెట్ ఇవ్వడం జరిగింది. నువ్వు రవిబాబుతో నుండి తప్పకుండా నీకు రాజకీయంలో అవకాశం వస్తుంది, మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పింది. మరి వారన్న ప్రకారంగానే మరి రాజకీయ ప్రవేశం పెద్దలు మరి రవీందర్ రెడ్డి గారితో, మరి శశిధర్ రెడ్డి గారితో నా రాజకీయ ప్రవేశం మరపల్లి మండలం నుంచి మండల అధ్యక్షునిగా ఎంపీటీసీగా స్టార్ట్ అయ్యి ఈరోజు స్పీకర్ స్థాయికి ఎదిగినంటే దాంట్లో వారి పాత్ర చాలా పెద్ద పాత్ర అని చెప్పేసి తెలియజేస్తుంది. మరి వారి గురించి ఎక్కువ చెప్పడం కాదు, చెప్పిన వాళ్ళంతా చాలా పెద్ద మనుషులు. మరి అంతటి మహానుభావుడు మా ప్రాంతం అయిన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి అని మాకు తెలుస్తుంటే మాకు చాలా గొప్ప అనుభూతి కలుగుతుంటది. మరి వారి దారిలోనే వారి పుత్రులు ఇద్దరు నడుచుకుంటూ ఎక్కడ కూడా మచ్చ లేకుండా రాజకీయాల్లో కూడా వారి స్థానం తండ్రికి మించిన తనైనలాగా వారు ఈ రాజకీయ ప్రస్థానం వాళ్ళు చేస్తున్నారు. వారికి ఈ కార్యక్రమాన్ని నాకు పిలిచినందుకు, ఆహ్వానించినందుకు ముఖ్యంగా శ్రీ మరి రవీందర్ రెడ్డి గారికి, శ్రీ మరి శశిధర్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Honorable Speaker of Telangana Legislative Assembly, T. N. Bhaskar Rao, former CM Andhra Pradesh, Sri Mari Sheshidhar Reddy, Dr. Sai Kumar Garu and other dignitaries and distinguished guests. I am honored to stand before you today as we commemorate the 20th death anniversary of a towering personality, a statesman and a visionary leader, Dr. Mari చెన్నారెడ్డి Garu. His legacy is not confined to his role as Chief Minister, Governor, Union Minister and freedom fighter, but extends to his remarkable contributions to the Telangana movement and the upliftment of society at large. Born on 13th January 1919 in Rangareddy district, Dr. Reddy was a man of extraordinary intellect and unyielding determination. A brilliant student, he graduated with distinction in MBBS, securing gold medals in anatomy and pathology. Yet his aspirations transcended the confines of medicine, as he chose to dedicate his life to public service, inspired by the ideals of Mahatma Gandhi. Dr. Reddy's versatility was unparalleled, excelling not only academically but also on the sports field, showcasing his prowess in hockey,
football, and even horsemanship. His multi-dimensional personality set the stage for his foray into politics, where the impact would be transformative. At the tender age of 30, he became the youngest cabinet minister in Andhra Pradesh, a feat that marked the beginning of a journey filled with milestones. His intellect and leadership were recognized by none other than Pandit Jawaharlal Nehru, who entrusted him with the responsibility of being the youngest whig of the Congress party. One cannot speak of Dr. Chandra Reddy without highlighting his pivotal role in the Telangana movement. As one of the signatories, let us pledge to uphold his noble ideal and work tirelessly towards realizing his vision for a brighter and more prosperous Telangana. His legacy continues to inspire us to strive for collective growth and enduring harmony. Thank you. Jai Hind, Jai Bharat. రాజమోహన్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రామచంద్రరావు గారు, మిగతా ఇంకా అనేక మంది పెద్దలారా, సోదర సోదరి మల్ల డాక్టర్ మర్రిచంద్ర రెడ్డి గారు, ఆయన ఒక వ్యక్తే కాదు, ఆయన గొప్ప మహాసంస్థ. రిజల్ట్స్ వచ్చాక అర్థమైంది మర్రిచెన్నారెడ్డి గారు నన్ను ఎందుకు అనుమానంగా వద్దని అన్నాడు అని. మొదటి ప్రయాణంలో ఇబ్బంది అవుతున్న ఉద్దేశం ఆ మాట చెప్పుకుంటాడు. ఎంత గొప్ప మనిషి అంటే ఒక వ్యక్తి చిన్నవాడైనా పెద్దవాడైనా ఆ వ్యక్తి దగ్గర సబ్జెక్ట్ ఉంది అనుకున్నప్పుడు ఎంతసేపు మాట్లాడదంటే ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను సెలవు తీసుకుంటాను. ఆయన గవర్నర్ గా నియమించడంతో ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఒక సందర్భంలో వారితో మాట్లాడుకెళ్ళినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నక్సలైట్ సమస్య మీద మాట్లాడుతూ ఉన్నాడు. నేను మాట్లాడుతూ 10 నిమిషాలు అయిన తర్వాత చిట్టి వచ్చింది బయట నుంచి, ఎవరో వచ్చినారని కూర్చోమని చెప్పినాను. తర్వాత మళ్ళీ 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ చిట్టి వచ్చింది, మళ్ళీ అటెండ్ వచ్చేస్తే అప్పుడు బెదిరించి కూర్చోమని చెప్పు అన్నాడు. మళ్ళీ ఒక 10 నిమిషాలు మాట్లాడాను. 40 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను బయటకు వచ్చి చూస్తే ఇద్దరు అప్పుడు ఎం జాంద్రెడ్డి క్యాబినెట్ లో మంత్రులుగా సీనియర్ మంత్రులు వారు వెయిట్ చేస్తా ఉన్నారు. సో అది ఆయన గొప్పతనం. బయట ఇద్దరు సీనియర్ మంత్రులు వెయిట్ చేసినప్పుడు కూడా నా దగ్గర పక్క ఉంది, నా సబ్జెక్ట్ లో అర్థమైంది కాబట్టి నాకు కొంతసేపు మాట్లాడినారు. సో ఆ వ్యక్తి ఏ వ్యక్తిలో పస ఉంది, ఏ నాయకుడిలో లక్షణాలు ఉన్నాయని గుర్తించేటువంటి మహోన్నతుల నాయకుడు. నెహ్రూ తర్వాత ఈ దేశంలో గొప్ప విజనరీ, గొప్ప అడ్మినిస్ట్రేటర్, గొప్ప దాత్రికుడు. ఉన్న ఫలంగా కోపంకి వచ్చినా మళ్లీ ఆలోచించి పిలిచి సంధానించి ప్రేమ చేసే తత్వం ఉన్నటువంటి మహానాయకుడు. ఇలా 25 సంవత్సరాలు అవుతున్నా వారు మా మధ్యలో ఉంటారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గుండెల్లో ఉంటాడనే మాట చెప్తూ సెలవు తీసుకుంటాం. దత్తాత్రేయ గారు, ఆ కన్న లాంటి వాడు హరిశంకర్ రెడ్డి గారు, స్పీకర్ ప్రసాద్ గారు, రవీంద్ర పెట్టుకున్న రాజకీయ నాయకుడు ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా లేవు. ఎక్కడ ఏదో ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు కానీ ఇలా గుర్తుపెట్టుకున్నాయి. మీరు నన్ను అతిశయక్తిగా మాట్లాడుతున్నాడని అనుకోకుండా ఉంటే క్రైస్తుని మనం ఇప్పుడు కూడా ఆయన చనిపోయిన రోజు గుర్తుపెట్టుకుంటాం.